వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జీవోల పేరుతో ప్రాథమిక హక్కులు కాలరాయడం మానుకోండి. వైసీఆర్ సర్కార్ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సూచన. 14 ఏళ్లు సీఎంగా చేసిన బాబు దళితులకి ఏం చేశారో చెప్పాలి. మాజీ ఎమ్మెల్సీ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ నిలదీత. నిషేధిత భూముల జాబితా నుంచి రైతుల భూములకి శాశ్వత విముక్తి. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ వర్ష వెల్లడి. వర్షం బాధిత రైతులని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 రద్దు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జీవో రద్దు చేస్తున్నామని న్యాయస్థానం చెప్పడం హర్షణీయమని అన్నారు. ప్రజా సమస్యలపై ఎలుగెత్తి నిలదీసే హక్కు ప్రతిపక్షాలకి ఉంటుందని నొక్కి చెప్పారు. జీవోల పేరుతో ప్రాథమిక హక్కులు కాలరాయాలని ప్రభుత్వం కళ్ళుగండం ఇకనైనా మానుకోవాలని సూచించారు. జీవో నెంబర్ 1 ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేక చర్యల మీద ప్రతిపక్షాలు ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఈ జీవోని విడుదల చేసిన సందర్భంలో న్యాయస్థానం ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించడం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ హర్షాన్ని వెలువరిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలని గెలిపించినప్పటికి కూడా వారు చేసే ప్రజా వ్యతిరేక చర్యల్ని నిరంతరం పోరాడడం ప్రతిపక్షాల యొక్క నైతిక బాధ్యత. దాన్ని అడ్డుకోవడం అనేది ప్రభుత్వం యొక్క పిరికిపంద చర్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ హర్షాన్ని వెలిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు దళితులకి ఏం చేశారో చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు దుష్ట చతుష్టయానికి తప్ప ఎస్సీలకి ఎటువంటి మేలు జరగలేదని అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులుగా పుట్టడానికి ఎవరు ఇష్టపడతారని గతంలో చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ కూడా ఎస్సీలని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా 1.40 కోట్ల మందికి లబ్ధి చేకూర్చిందని తెలిపారు. పేదలకి సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు ఇస్తుంటే పప్పు బెల్లాల మాదిరిగా పనిచేస్తున్నారంటూ చంద్రబాబుని విమర్శిస్తున్నారని అన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ గోబెల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 2,08,000 కోట్ల రూపాయల్లో ప్రభుత్వం పంచితే దానిలో నా జాతికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎంచుకున్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి కులాలకి 1,40,00,000 మందికి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఇళ్ళకి వెళ్ళిపోయాయి. చాలామంది ఏమంటారంటే ఎస్సీ కార్పొరేషన్లో లోన్ లేదు కదా, మా అప్పారావు ఎక్కడున్నాడు, 27 ఎడిపోయినాయి అంటాడేమో. అరే నాయన, ఆడ 1,00,000 మందికి ఇవ్వాలంటే 10 లక్షల మంది అప్లై చేసేవాళ్ళు, 1,000 మందికి ఇవ్వాలంటే 1,00,000 మంది అప్లై చేసేవాళ్ళు, 1000 మందికి ఇస్తే 9,000 మంది 90,000 మంది తన్నుకొని తిట్టుకొని పోయేవాళ్ళు. కానీ ఇక్కడ రిషి రికమెండేషన్ లేదు, కృష్ణా రికమెండేషన్ లేదు, ధర్మానగర్ రికమెండేషన్ లేదు, రాష్ట్రాన్ని కంట్రోల్ చేసే మీ స్పీకర్ రికమెండేషన్ లేదు, ఎవరిది లేదు. 1,40,00,000 మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులుగా బెనిఫిషరీస్ అప్పుల్లోకి వెళ్ళిందంట రాష్ట్రం. పేదోడికి పట్టెడు అన్నం పెడితే వాడు ఎందుకు బతికాడని ప్రశ్నించే మీరు, వాడికి ఎందుకు ఇల్లు ఇచ్చావని ప్రశ్నించే మీరు, తెలుగు మీడియంలో ఉన్న హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఎవరి కోసం పెట్టాడని ప్రశ్నించే మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అప్పుల్లోకి వెళ్ళిందని చెప్తారా? అప్పు ఇవ్వటానికి రిజర్వ్ బ్యాంక్ ఉన్నది. ఒకవేళ అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎవడో ఆర్థికవేత్త చెప్పాడనో, లేకపోతే సినిమా డైలాగులనో, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఎవడన్నా రాసిచ్చాడనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఈ రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిందని ప్రకటించాడా?
ప్రకటిస్తే చెప్పండి. పరిపాలించే నాయకుడు నా రాష్ట్రంలో పేదలకు నేను ఉపయోగపడుతున్నాను చెప్పుకుంటే దీన్ని అప్పుల్లోకి వెళ్ళిందని మీరు ఎలా చెప్తారు? పప్పు బెల్లాలని మీరు ఎలా చెప్తారు? ఎస్, అవి మా 1,40,00,000 మందికి పప్పు బెల్లాలే. పేదలకి రెండు జతల బట్టలుంటే మాకు పప్పు బెల్లం, పేదలకు ఒక ఇల్లు ఇస్తే మాకు పప్పు బెల్లం, పేదలకి తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియం ఇస్తే మాకు పప్పు బెల్లం, మీకు ఇంతకుముందు కాంట్రాక్టులు ఇస్తే వాడికి పప్పు బెల్లం, మీకు ఇంతకుముందు ఎన్నికలు ఉపయోగపడే ఇస్తే వాడికి పప్పు బెల్లం. మీరు పప్పు బెల్లాలుగా పంచినటువంటి రాష్ట్రం మిమ్మల్ని వెలివేశారు ప్రజలందరూ కూడా. ఈ రాష్ట్రంలో దళితులు 29 శాసనమండలి సభ్యులుంటే శాసన సభలో 29లో 28 వైఎస్ఆర్ గెలిచింది, ఒక్కటి మాత్రమే తెలుగుదేశం గెలిచింది. 7 ఎస్టీలుంటే 7 వైఎస్ఆర్ గెలిచింది, తెలుగుదేశం ఎక్కడ గెలవలా. మీరు కొన్ని 75 సంవత్సరాలుగా మమ్మల్ని వెలివేస్తే పరిపాలించడానికి నువ్వు అర్హుడు కాదని తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో ఉన్న అట్టడుగు ప్రజలు వెలివేసి దూరంగా పంపించారు. వెలివేసిన వాడివి తిరిగి మళ్ళా వచ్చి నువ్వు మమ్మల్ని విమర్శిస్తావా? కాబట్టి ఈ దళితులు ఒక సైన్యంగా కదులుతున్న నేపథ్యంలో ఈ సైన్యాన్ని నిర్మించడం కోసం 100 ఏళ్ల తర్వాత బాపట్ల జిల్లాలో నిషేధిత భూముల జాబితా నుంచి రైతుల భూములకి శాశ్వతంగా విముక్తి కలిగిందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. చుక్కల భూముల రైతులకి శాశ్వత భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్పందన మందిర సమావేశంలో రైతులకి భూ హక్కు పత్రాల పంపిణీపై రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని కావలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించగా రైతులు తిలకించేలా అధికారులు ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం జిల్లాలోని లబ్ధిదారులైన రైతులకి ఏపీ లెజిస్లేటివ్ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లతో కలిసి హక్కు పత్రాలని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుక్కల భూముల జాబితాలో 100 ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలని ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. జిల్లాలో 3,514 సర్వే నెంబర్లలోని 7,833.87 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించాలని అన్నారు. తద్వారా 4,257 రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలిపారు. రైతులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం జగన్ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిని కె లక్ష్మీ శివజ్యోతి, కలెక్టర్ ఏవో సుశీల, రైతులు తదితరులు పాల్గొన్నారు. చిక్కటి చిరునవ్వులతో ఆత్మీయతలు ఆప్యాయతలు పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు జరుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు దేవుడి దయతో దాదాపుగా 97,471 కుటుంబాలకు మంచి జరుగుతూ దాదాపుగా 2,06,170 ఎకరాల చుక్కల భూమిని రెవెన్యూ రికార్డులలో తగు మార్పులన్నీ కూడా చేసి రైతన్నలకు సర్వ హక్కులు కూడా కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నుంచి ఈ భూములన్నింటినీ కూడా తొలగిస్తూ
కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గవర్నమెంట్ ఈ నాయుడు గారికి అలాగే డిఆర్ఓ గారికి రైతులందరికీ కూడా. సో చుక్కల భూములు ఇప్పుడు కాదు, దాదాపు 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెద్ద సమస్య ల్యాండ్స్. సో వాటిని డిసైడ్ చేయడం కరెక్ట్ అది, ఎందుకంటే డిసిషన్ తీసుకోవడంలో ప్రాబ్లం. అంటే అది గవర్నమెంట్ భూమా ప్రైవేట్ భూమా అని డిసైడ్ చేయడం అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కష్టం. సో దాన్ని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల అలా జరుగుతూ వచ్చింది. సో నౌ దీని ఒక చట్టం చేయడం జరిగింది. ఇప్పుడు చట్టం వచ్చింది. చట్టం తర్వాత ఇప్పుడు ఈరోజు జీవో కూడా ఇచ్చి మొత్తం అన్ని చుక్కల భూములన్నీ కూడా మనకి నిషేధిత జాబితాను తీసేశారు. సో ఈ రోజు నుంచి మీరు అందరూ జిల్లాలో దాదాపు 3,800 సర్వే నెంబర్స్ 7,800 ఎకరాల దాకా రిమూవల్ జరిగింది. సో రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా జరుగుతాయి వీటి మీద. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చూశారు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలందరికీ చూస్తే మీకు కానీ మీ తండ్రులకు కానీ ఒక 100 సంవత్సరాల అనుబంధం ఉంది ఆ చేలతోటి. 100 సంవత్సరాల అనుబంధం ఉన్నా కూడా ఆ పొలం నీదో నీది కాదో తెలియదు. తగాదాలు అనేక చోట్ల తగాదాలు ఉన్నాయి ఈ పొలాల మీద. ప్రభుత్వం ఎవరిది ఈ చేను ఎవరిది అని తేల్చడానికి 8 సంవత్సరాలు పట్టింది. బ్రిటిష్ వాడి పరిపాలన అయిపోయిన తర్వాత ఈ పొలం ప్రభుత్వాన్ని కాదు మీదేను మీకు ఇచ్చేస్తున్నాను అనేటటువంటి ఒక మహానుభావుడు ముఖ్యమంత్రి గారు రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. 100 సంవత్సరాలు పైగా. ఈ 100 సంవత్సరాలు తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. చూస్తాను మనం అందరూ వ్యవసాయం చేసుకునేవాడు. పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు గట్ల దగ్గర ప్రతి చోట ఈ తగాదాలు జరుగుతాయి. అటువంటిది దీనికి ఎట్లా జరిగింది? ఇది నాయకుడు అనేవాడికి ధైర్యం కావాలి. నాయకుడు అనేవాడికి. ఏపీలో రైతు సమస్యలపై రైతు సంఘం చలో సీఎం క్యాంప్ కార్యాలయం కార్యక్రమం పిలుపు నేపథ్యంలో ఎక్కడికక్కడ నేతలని అరెస్ట్ చేశారు. దీంట్లో భాగంగా విజయవాడ తాడేపల్లి వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణని పోలీసులు అరెస్ట్ చేసి కొల్లిపర పోలీస్ స్టేషన్కి తరలించారు. వర్షాల కారణంగా రైతులు అపార నష్టాన్ని మూటగట్టుకున్నారని తక్షణమే ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే రంగుమారిన ధాన్యాన్ని వెంటనే ఇవ్వాలి. రైతు పండించిన పంటకు మద్దతు ధరను రైతు పండించిన పంటకు మద్దతు కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని వెంటనే ఇవ్వాలి. రైతులకి మద్దతు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కొనుగోలు చేయాలి. రంగుమారిన ధాన్యాన్ని వెంటనే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 జిల్లాల్లో రైతులు అకాల వర్షాల వల్ల పంటలు పూర్తిగా కోల్పోయారు. వివిధ రకాల పంటలు, ఉద్యాన పంటలు కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. గతానికి ఇప్పటికీ తేడా ఏమంటే ఇవాళ ఏ పంట పెట్టాలన్నా సరే పెట్టుబడి చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఎరువుల ధరలు, విత్తనాల ధరలు, కూలీ రేట్లు అన్నీ కూడా పెరిగిపోవడం వల్ల, అదేవిధంగా పెట్రోలు, డీజిల్ కూడా పెరగడం వల్ల ట్రాక్టర్ బాడుగులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి ఏమంటే పెట్టుబడి విపరీతంగా పెరిగింది. ఒక రైతు ఒక ఎకరాకు 40,000 నుంచి దాదాపు 1,50,000 రూపాయల వరకు కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో చూస్తే పసుపు పంట, మొక్కజొన్న, తర్వాత ధాన్యం పంట ఇవన్నీ కూడా తీవ్రంగా నష్టపోయారు. దురదృష్టం ఏమంటే గతంలో ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రులే స్వయంగా వచ్చి అక్కడ పల్లెల్లో రైతులు కలిసి పంటలు పరిశీలించడం జరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పోయే కాలం వచ్చిందో కానీ ఈయన అసలు పంట పొలాలే పరిశీలన చేయడు. రైతుల దగ్గర పోడు, గ్రామాల్లో పోయి కూర్చోడు, ఎక్కడ పోయినా పరదాలు కట్టుకుంటా ఉన్నాడు. కాబట్టి ఏమంటే ఇవాళ దీనిపైన ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున చలో సీఎం ఆఫీసర్ మేము పిలుపునిస్తే అన్ని చోట్ల కూడా గృహ నిర్బంధం చేశారు. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు. ఇక్కడ కూడా ప్రశాంతంగా మమ్మల్ని అందరూ ఉన్నటువంటి అందరు కూడా అరెస్టులు చేసి ఈ కొల్లిపర పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతా ఉన్నా, మీరు ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, రైతు సంఘాలను కూడా ఆహ్వానించండి, అందరి అభిప్రాయాలు కూడా తీసుకోండి. నీవు మా అర్జీ తీసుకోవడానికి కూడా నీకు ఇష్టం లేకపోతే అది ఏ రకంగా కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. మేము అర్జీలో పొందుపరిచిన అంశాలు రైతులకు సంబంధించినవే కావా? గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు పడుతున్న బాధలు, కష్టాలు, పంట నష్టాలు ఇవన్నీ కూడా మీ దృష్టికి తేవాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించాలి. ఈ అరెస్టులు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తర్వాత రెండో ముఖ్యమైన అంశము, ఇవాళ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు అందరూ కూడా హర్షామోదాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైకోర్టు సీజే గారు ఇవాళ జీవో నంబర్ 1ను కొట్టివేస్తూ ఆయన తీర్పు చెప్పారు. ఆ తీర్పును భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా మేమంతా కూడా హర్షిస్తూ ఉన్నాం. ఇటీవలనే ఈ ప్రభుత్వం ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎలాంటి సభలు సమావేశాలు పెట్టుకోకుండా అరికట్టడానికి ఆంక్షలు విధిస్తూ జీవో నంబర్ 1 ఇచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 4 సంవత్సరాల కాలంలో అనేక రకాల నిర్బంధాలు చవిచూశారు. మరి ఈరోజు ఈ జీవో నంబర్ 1 ద్వారా మరిన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయనే దానిపైన నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏలూరు జిల్లాలోని శ్రీవారి పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల భక్తుల రాకతో కలకల్లాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లని దర్శించినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. పలువురు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబళ్లు తీర్చుకున్నారు. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబళ్లని తీర్చుకున్నారు. దర్శనానంతరం స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీవారి సాధారణ దర్శనానికి సుమారు 2 గంటలు పైబడి సమయం పట్టింది. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభని సంతరించుకున్నాయి. గుంటూరు జిల్లా పోలీసులు నకిలీ జీఎస్టీ అధికారులని అరెస్ట్ చేశారు. షేక్ కాజు అనే వ్యక్తికి చెందిన సెల్ షాపులోకి ప్రవేశించిన 2 వ్యక్తులు తాము జీఎస్టీ అధికారులమంటూ బెదిరింపులకి పాల్పడ్డారు. జీఎస్టీ కట్టలేదని షాప్ యజమానికి చెప్పి బెదిరించారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకి ఫోన్లో సమాచారం అందించాడు. దీంతో సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించినందుకు షేక్ కాజా అనే అతని సెల్ ఫోన్ షాప్ దగ్గరికి పోయి జీఎస్టీ మీరు కట్టలేదు అని చెప్పి 1700 డబ్బులు అలాగే ఆ బ్లూటూత్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళలో ఈ A1 వెంకటబాబు యాక్చువల్గా జీఎస్టీలో గుమాస్తాగా పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయ్. అతను ఆఫీసర్ లాగా యాక్ట్ చేసి అతని అసిస్టెంట్ లాగా ట్రీట్ చేయడం జరిగింది. దీని వెహికల్ మీరు చూపించినట్టు దాని జీఎస్టీ అని రాశాడు. ఎంబ్లం వేసుకుంటే ఎవరైనా కూడా పొరపాటు పడడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ మనము అసర్టైన్ చేసుకోవాలా, వాళ్ళు ఆ సంబంధించిన శాఖకు సంబంధించిన వాళ్ళేనా కాదా. ఆ విధంగా ఇప్పుడు ఇదే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ఇంకొక అధికారులు ఉంటారు. ఎవరైనా రేపొద్దున ఏ అధికారులమని గవర్నమెంట్ అధికారులమని చెప్పినా కూడా ఇంకా వీలైతే అంటే దీంట్లో ఫిర్యాది కొద్దిగా ఇంటెలిజెంట్గానే యాక్ట్ చేశాడు. అతని ఫోటో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఏదైనా ఉంటే కనుక అట్లా ఫోటో తీసుకోవడం కానీ వీడియో రికార్డ్ చేసుకోవడం కానీ చేస్తే మనకు ఇన్వెస్టిగేషన్కు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ మధ్య ఈ సీసీ ఫుటేజెస్ మనకు ఇప్పుడు దీంట్లో కూడా మనం సీసీ ఫుటేజెస్ ద్వారా సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీ పత్రికాముఖంగా ఏం తెలియజేస్తున్నామంటే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ మనకు ఆ సీసీ కెమెరా అయ్యేది చాలా తక్కువ ఖర్చు. ఇప్పుడు ఇల్లు అయితే కోట్లు పెట్టి కట్టుకుంటారు, సీసీ కెమెరాలు అయ్యేది అంత వేలల్లోనే 20,000 30,000 అవుతుంది. ప్రతి ఒక్కరు అది పెట్టుకున్నామంటే ఆ సీసీ కెమెరా అనేది థర్డ్ ఐ మాదిరి. మనకు కనపడని 3వ నేత్రము, శివునికి కనపడని 3వ నేత్రమే సీసీటీవీ. కాబట్టి ప్రతి ఒక్కరూ
అవి పెట్టుకుంటే కనుక ఎదుటింట్లో ఏదైనా జరిగిందనుకో, యూతుల ఇంట్లో వాడు పోయి అక్కడ సీసీటీవీ పగలగొట్టి ఎత్తుకొని పోయినా కూడా ఆపోజిట్ ఇల్లు కానీ పక్క ఇంట్లో కానీ రికార్డ్ అవుతుంది ఆ టయానికి ఎవరు పోయినారు ఏం చేశారు అని. కాబట్టి మీ అందరి ముఖంగా తెలియజేయడం అంటే మన వెస్ట్ డివిజన్ పబ్లిక్ అంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఒకటి అదేవిధంగా నిన్నటి 1-2 రోజుల్లో చూసిన క్రైమ్ను బట్టి ఈ సైబర్ క్రైమ్ కూడా రిపోర్ట్ అవుతూ ఉంది. ఒక ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఒక అమ్మాయికి నిన్న ఒక లింకు పంపించడం జరిగింది. ఆ లింకు అది ఓపెన్ చేసి మీకు ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు మీకు జాబ్ చేసి మీకు శాలరీ రావాలంటే మీకు ఇంత డబ్బులు వేయండి అని లాస్ట్కి అట్లా 95,000 వేయించుకొని తర్వాత వాడు ఫోన్ ఎత్తడం లేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏం కావాలంటే, ఇప్పుడు మనం ఉద్యోగం చేసేటప్పుడు ఏదన్నా మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందా వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుందా? ఏదన్నా అడ్వాన్స్ ఇవ్వాలంటే కంపెనీనే మనకి ఇస్తుంది 1 నెల శాలరీ అడ్వాన్స్. కానీ మనల్ని డబ్బు కట్టమని చెప్తున్నారు అని అంటే అది చీటింగే అని అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటివి కూడా ఎవరు మోసపోకుండా ఈ లింకులు కానీ తెలియనివి ఏదైనా లింక్ వస్తే అవి ఓపెన్ చేయడం కానీ అవన్నీ కూడా చేయకూడదని మీ పత్రికా మూలకంగా తెలియజేసుకుంటున్నాను. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆసిఫాబాద్ మండలం బూర్కుడ శివార్లో 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ సిఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం రెబ్బన మండలం నార్లపూర్ గ్రామానికి చెందిన దుర్గం రవి ఆసిఫాబాద్లోని వివిధ గ్రామాల్లో అమ్మకానికి నకిలీ పత్తి విత్తనాలని తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని అన్నారు. అతని వద్ద ఉన్న నకిలీ పత్తి విత్తనాలని స్వాధీనపరుచుకున్నామని అన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలని సీజ్ చేసి ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో సిఐ సుధాకర్, ఎస్ఐ సందీప్ కుమార్, కానిస్టేబుల్ వి మధు, పి రమేష్, ఆర్ అంజయ్, సంజీవులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పోలీసులు బంగారం చోరీ చేస్తున్న వ్యక్తులని అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రయాణికుల నుంచి బంగారు వస్తువులని చోరీ చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులని అరెస్ట్ చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న వారి నుంచి చాకచక్యంగా చోరీ చేస్తున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇలా 4వ తేదీ కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళే కేఎస్ఆర్టీసీ బస్సులో ఒక ప్రయాణికురాలు ఎక్కుతారు. ఆమె బ్యాగ్లో నుంచి ఒక 124 గ్రాములు బ్యాగ్లో క్యారీ చేసుకుంటూ ఆమె బయలుదేరుతారు. అదే బస్సులో ఈ గుంటూరు
అమరావతి మండలం గుంటూరు జిల్లా కొండపనేని సుధాకర్ అనే ఒక అతను కూడా అదే బస్సులో ట్రావెల్ చేస్తాడు. తర్వాత మరుసటి రోజు ఆమె బ్యాగ్లో ఒక గోల్డ్ మొత్తం పోయిందని చెప్పి తాలూకా పోలీస్ స్టేషన్లో ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకొని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒంగోలు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ మోడస్ ఆపరాండి ఎవరైతే ఉన్నారో ఈ బస్సులో ప్రయాణం చేస్తూ ఈ ప్రయాణికుల దగ్గర నుంచి బ్యాగ్లో వాళ్ళు నిద్రపోతున్న సమయంలో ఎవరైతే ఈ దొంగతనాలు చేస్తున్నారో ఆ ఎంబో క్రిమినల్స్ అన్ని మనం ఒకసారి వెరిఫై చేయగా ఈ కొండపనేని సుధాకర్ అతని మీద మాకు సస్పెషన్ వచ్చి అతను విచారిస్తే అతను నేరం ఒప్పుకున్నాడు. ఇతను ఒక దాదాపు 6 కేసులు ఉన్నాయి, ఎక్కువ తెలంగాణలో ఉన్నాయి. అంతర్రాష్ట్ర ముద్దా ఇతను జగ్గాపేటలో 2019లో ఒక కేసు, తర్వాత 2021లో సైబరాబాద్లో కేసు, 2022లో బాలానగర్ పోలీస్ స్టేషన్ తెలంగాణలో 4 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇతను మామూలుగా రెగ్యులర్గా ఇతను మోడస్ ఆపరేటర్ ఏంటంటే బస్సులో వెళ్ళే ప్రయాణికుల్ని గమనిస్తూ నైట్ టైం ఈయన స్లీపర్ కోచ్లో ఎక్కుతాడు, బ్యాగులను గమనిస్తాడు. ఎవరైతే ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో ఆ బ్యాగ్ తీసుకుని దిగేస్తాడు. సో టోటల్గా 124 గ్రాములు విలువగల బంగారం, దీంట్లో 2 బంగారు గాజులు, 2 బంగారు ఉంగరాలు, 1 బంగారు నల్లపూసల దండ, 1 బంగారు హారము, డాలర్ చైను, 2 జతల చెవురింగులు, మొత్తం కలిపి 124 గ్రాములు 7,40,000 రూపాయల విలువగల ఈ బంగారు ఆభరణాలని మనం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం వెదురువాడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రాండెక్స్ పరిశ్రమకు చెందిన బస్సుని ఢీకొని 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్ అనంతరం డ్రైవర్ బస్సుని వదిలి పరారయ్యారు. క్షతగాత్రులని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతున్న 2 యువకులు మృతి చెందారు. మృతులని వెదురువాడకి చెందిన కారుకుండి శ్రీను, కిల్లాడి శ్రీనుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారకుడైన బస్సు డ్రైవర్ ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. నమస్కారం, మీకు సహకరించండి. నా మేనల్లుళ్ళు ఏ పాపం తెలియకుండా రోడ్డు మీద నుంచి వస్తుంది. ఎస్సీజెడ్ కంపెనీ తాలూకు గౌతమ్ ట్రావెల్స్ బస్సు రాంగ్ రూట్ లోకి వచ్చి 2 స్పాట్ లో చంపేసింది. ఇప్పుడు వచ్చి రోడ్డు మీద ఊరందరం ఏడ్చినా ఎవరో స్పందించలేదు. ఒక కుర్రోడికి మొన్న పెళ్ళి అయింది రా బాబు. ఆడికి 2 పిల్లలు, ఒక పాప బాబు. 2వ వాడికి మొన్న పెళ్లి చేసినారు. ఆడు కూడా చచ్చిపోయాడు. వయసులో 20 సంవత్సరాల కుర్రోలు. అయ్యా మీడియా సోదరులారా. రంగారెడ్డి జిల్లా కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోరీ జరిగింది. బాలానగర్ సిసిఎస్ పోలీసులు నిందితులను పట్టుకొని వారి నుంచి 5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీవోల పేరుతో ప్రాథమిక హక్కులు కాలరాయడం మానుకోండి. వైసీఆర్ సర్కార్ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సూచన. 14 ఏళ్లు సీఎంగా చేసిన బాబు దళితులకి ఏం చేశారో చెప్పాలి. మాజీ ఎమ్మెల్సీ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ నిలదీత. నిషేధిత భూముల జాబితా నుంచి రైతుల భూములకి శాశ్వత విముక్తి. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ వర్ష వెల్లడి. వర్షం బాధిత రైతులని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.